కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఇక కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న బీజేపీ చీఫ్ దేశంలో పేద ప్రజలకు, రైతులకు, మధ్యతరగతి ప్రజలకు పన్ను భారం తగ్గుతుందన్నారు. ఇక ప్రజలపై పన్నుల భారం పడకుండా ఒకే పన్ను విధానం తీసుకురావడం జరిగిందన్నారు బీజేపీ చీఫ్. ఇక 1,51,00,000 మంది జీఎస్టీని చెల్లిస్తున్నారని అన్నారు. భారత ప్రజలపైన, పేద ప్రజలపైన ఒక భారంగా ఉండేటువంటి సమయంలో వన్ నేషన్ వన్ ట్యాక్స్ జిఎస్టీ రూపంలో తీసుకొస్తున్నారు. అంటే వస్తు, అదేవిధంగా సర్వీస్, సేవ, ఈ రెండింటి మీద పన్ను పెట్టి కొన్ని మాత్రమే, అంటే మన వ్యాట్, ఎక్సైజ్, ఈ 2-3 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలిపెట్టి ఈ జిఎస్టీని తీసుకురావడం, దాంట్లో సగం సగం సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, ఈ రకమైనటువంటి దీంట్లో చేస్తే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు ఈ 65.5 లక్షల మంది మాత్రమే ఈ జిఎస్టీ ట్యాక్స్ అప్పటివరకు పెట్టినప్పుడు వాళ్ళు ఉండే. కానీ ఈరోజు దాదాపు 1,51,00,000 మంది ఈ జిఎస్టీ ట్యాక్స్లు పే చేసినటువంటి సందర్భంగా మనకు పన్ను పెరిగింది, ఒక ఆదాయం పెరిగింది ప్రభుత్వానికి. ఎన్నో రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ మనకు భారతదేశంలో ఏదైతే మనం అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో, మన దేశము ప్రపంచంలోనే దాదాపు 4వ స్థానంలో ఆర్థిక వ్యవస్థగా మనం వచ్చిన